బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ దిలీప్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ భారీగా పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, రైతులకు శాపంగా మారిన యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రైతు భరోసా నిధులను జూన్ 30 లోపు అన్ని ఎకరాలకు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, 2 లక్షల రూపాయలకు పైగా ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని, రాష్ట్ర స్థాయిలో పంటల బీమా పథకాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాతావరణ మార్పుల కారణంగా రైతులు నష్టపోతున్న నేపథ్యంలో గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని పంటల బీమా అమలు చేయాలని, ధాన్యానికి బోనస్ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నంగి కనకయ్య, లింగంపల్లి దేవదానం, ఎల్లవ్వ, లచ్చవ్వ, పోషయ్య, కిష్టయ్య, రాములు, మల్లేశం, నర్సిరెడ్డి, శ్రీనివాస్ తదితర రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లాలో చర్యాల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతుల యొక్క ప్రధాన సమస్యల మీద ఈరోజు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఒకేసారి ఏకకాలంలో మొత్తం ఒకేసారి అమౌంట్ వేయాలని చెప్పేసి, అలాగే పెంచినటువంటి ఎరువుల ధరలను తగ్గించాలని, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, అలాగే 2 లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ ఇంతవరకు కాలేదు, వాటి మీద దృష్టి పెట్టి 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని, అలాగే ఎరువుల యొక్క యాప్ ఉండడం వల్ల రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆ యాప్ వల్ల సరిగ్గా రైతుకు స్మార్ట్ ఫోన్ ఉంటుంది, మామూలు ఫోన్ ఉంటుంది, దానివల్ల బుక్ చేయడం కానీ దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ యూరియా యాప్ను తొలగించి రైతులకు గతంలో ఏ విధంగా అయితే మందు బస్తాలు అవి ఇవ్వడం జరిగిందో అలాగే ఇవ్వాలని చెప్పేసి ఈసారి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు వివిధ రకాల సమస్యల మీద తహసీల్దార్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి రైతు బీమా యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి, అలాగే రైతుల యొక్క ఇబ్బందులను సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని పరిష్కరించాలని చెప్పేసి తహసీల్దార్ కార్యాలయం ముందు నేడు రేపు 2 రోజులు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులు ఆందోళన చెందుతుండు, కాలము వెనుక ముందే వర్షాలు వెనుక ముందు వచ్చుడుతోటి ఇప్పటికైనా కానీ మొత్తము షాపులల్లో నకిలీ విత్తనాలు అనేటి అరికట్టి నాణ్యమైన విత్తనాలు రైతుకు అందించడము ఒకటి చాలా ముఖ్యమైన విషయము. ఏమున్నా కానీ రైతు భరోసా తక్షణమే ఒక్కసారి ఒకే విడతగా రైతుకు అందజేయాలి అనే డిమాండ్ తోటి ఈ నకిలీ విత్తనాలు అనేది అరికట్టాలి. ఈ షాపులల్లో కానీ ఎక్కడ కానీ నకిలీ విత్తనాలు ఇప్పటికే వెనుక ముందు వర్షాకాలం వెనుక ముందు అయినందు ఆందోళన చెందుతారు రైతులు. అది రైతులను అర్థం చేసుకొని మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఒకటి ఖచ్చితంగా ఏమున్నా కానీ నకిలీ విత్తనాలు అనేటివి రాకుండా అది తక్షణమే చర్య తీసుకోవాలని మా డిమాండ్, రైతుల డిమాండ్.